మనం యూజ్ చేసే కార్స్కి కూడా బ్రైన్స్ ఉంటాయి, మీకు తెలుసా? బ్రైన్ అంటే ఏదో కాదండి, ఈసీఎం అంటారు దీనికి, ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్. మనము ఎన్ని సెన్సార్స్ అయితే ఉంటాయో వెహికల్స్లో అది మొత్తం డేటా కలెక్ట్ చేసి దీంట్లో ప్రాసెసింగ్ అనేది అవుతుంది. సపోజ్ షార్టేజ్ వల్ల లేకపోతే వాటర్ డ్యామేజ్ అయిపోతే ఇది రీప్లేస్ చేసుకునే అవసరం ఉండదండి. సో మనం దీనికే రెడీగానే చేసుకోవచ్చు. అలాంటి కోర్సెస్ మేము ఫస్ట్ టైం మదనపల్లి తీసుకొని వచ్చామండి. ఈసీఎం ట్రైనింగ్ కోర్స్ అనమాట, మన భాషా వర్క్షాప్ మదనపల్లిలో. ఈ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మనము హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. థియరీ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ కోర్స్లో మనకి మెయిన్ కీ పాయింట్స్ ఏమంటే, మనము ప్రాపర్గా స్కానింగ్ ఎలా చేయడము, ఒక వెహికల్ వస్తే డిఫెక్ట్ ఎలా కనుక్కోగలము, ప్రాపర్ వైరింగ్ ఎలా చేయగలము, అండ్ వన్ మోర్ థింగ్, ఇంజెక్టర్ కోడింగ్ అంటే ఏంది, కోడింగ్ ఎప్పుడు చేయాలా, ఎందువల్ల మనం కోడింగ్ ఇంపార్టెంట్, అది కీ ప్రోగ్రామింగ్, కీ కాపీ ఎలా చేయడము, కీ పేస్ట్ ఎలా చేయడము, అండ్ రిమోట్స్ ప్రోగ్రామింగ్ ఎలా చేయడము. సో మీరు చేరాలనుకుంటే మీరు అబో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ కావచ్చు. కోర్స్ డ్యూరేషన్ అంటారా 30 to 45 డేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే మినిమం 10th క్లాస్ చేసి ఉండాలండి. 10th కావచ్చు, ఐటీఐ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా ఇంజనీరింగ్ కావచ్చు, మేము ప్రాపర్గా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ మెకానిక్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ట్రైనింగ్. జీరో నాలెడ్జ్ నుంచి మనం టీచ్ చేసుకుంటూ వస్తామండి. ఎవరైతే ఆటోమొబైల్ ఫీల్డ్లో కెరియర్ కొనసాగించాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.